హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలు. ఈరోజు దేవుని సమయం, దేవుని యొక్క దినం, పరిశుద్ధ దినం కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న సన్నిధికి దేవుని చర్చికి వెళ్ళండి, దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి. ఈరోజు పొద్దున్నే లేచి లేవగానే ముందు దేవుని స్తుతిద్దాం. కాల ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియాపరలోపు తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి వందనాలు. లేని రకాల సంరక్షణలో మమ్మల్ని తోడుగా ఉంచి కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. దేవారాత్రి అంతా మమ్మల్ని ఎంతోగాను అయా సరళాన్ని నీ సంరక్షణలో ఉంచావు. నేను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అయా మాకు ఇచ్చిన అయా నీ ప్రజలతో కలిసి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మమ్మల్ని ఎంతోగానో ప్రేమించిన దేవుడివి, ఆదరించిన దేవుడివి ప్రభా. అయినప్పటికీ కూడా ప్రభా, కానీ ఇవన్నీ మాకు పట్టక తండ్రి, మా మాటల చేత, మా చూపుల చేత, మా కాళ్ళ నడకల చేత నాయన ఎంతోగానో నీ గాయాలు రేపుతూ వచ్చాము. అయితే మమ్మల్ని క్షమించండి, క్షమించండి నాయన తండ్రి. అయా ఘోరమైన దెబ్బలు అయా ఎంతోగానో నాయన ఈ దినాల్లో మాకు చీమ కుడితేనే తట్టుకోలేని స్థితి. అలాంటిది నాయన అయా కొరడా దెబ్బలకి నీ వీపును తండ్రి ఉమ్ము వేయడానికి నీ ముఖమును మాకు అయా ఎంతోగాను నాయన అప్పగిస్తూ వచ్చావు నాయన. ఎంతోగాను అయా నిజమే, ఎంతోగాను ఘోరమైన స్థితి నుంచి మమ్మల్ని కాపాడి మా శిక్ష యావత్తు నీపై వేసుకున్నావు తండ్రి. దయతో మా యొక్క అవిధేతలన్నిటినీ క్షమించండి, మా పాపమంతటిని క్షమించండి నాయన. ఇదంతా మా కొరకే నాయన, మా కొరకే నీ సెలవులో రక్తం పెడుతూ వచ్చావు, మా కొరకే మీ ప్రాణం అర్పించావు తండ్రి. దేవా, ప్రతి ఒక్కటి మా కొరకే చేస్తున్నందుకే నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, నీవు ఇచ్చిన రక్షణ పాత్రను చేపట్టుకుని ఏమి ఇచ్చినా నీ రుణస్త్రాలను అని ఒప్పుకుంటూ ఉన్నాను తండ్రి. దేవా, ప్రతి ఒక్క మేలుకై నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఎనలేని ప్రేమ మాపై కుమ్మరిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా, మమ్మల్ని అంతేకాదు కన్నా ఇది నాన్న అయ్యా మరి ఎంతోగానో బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, అయ్యా 10th ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు నాయన. అయ్యా బోర్డ్ ఎగ్జామ్స్ అయ్యా మరి ఎంతోగానో మీరే కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, ఆ బిడ్డల్లో అయ్యా నా బిడ్డలు కూడా చిన్న చిన్న బిడ్డలు నాయన, నా బిడ్డల్ని కూడా మీరే నీ స్వాధీనంలో ఉంచండి తండ్రి. అయ్యా వారు కూడా నీ సన్నిధికి వచ్చినప్పుడు తండ్రి క్రమంగా అయా నీటికి చక్క కూర్చొనిలాగున కృప చూపించండి. అంతేకాదు కను ప్రభువా అయా ఎంతోగాను నాయన బిడ్డలు స్కూల్కి వెళ్ళిపోతూ రాబోతూ ఉండగా మీరే తోడుగండి, కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. చిన్న వయసు నుంచి మంచి జ్ఞానము, తెలివి దయచేసి తండ్రి ఎంతోగాను నాయన అయా మరి ఎన్నో మార్లు పడిపోయిన స్థితి మాది నాయన తండ్రి. మరలా మమ్మల్ని లేవనెత్తి వచ్చావు తండ్రి. మాపై చూపిన గొప్ప ప్రేమంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మీరే తోడుగండి, కృప చూపించండి, సహాయం చేయండి నాయన. నా దేవా, నా ప్రభువా, ఎంతోగానో ప్రేమించి ఆదరించిన దేవుడివి, ఈ లోకంలో ఎవరు విడిచినా విడువని దేవుడివి అయ్యా. నిజంగా మా జీవితాల్లో తల్లి విడిచినా నువ్వు మాత్రం విడువని దేవుడివి, తండ్రి విడిచినా నువ్వు విడువని దేవుడివి అయ్యా తండ్రి. ఎంతోగానో మీరే తోడుకుంటూ వచ్చినందుకని నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, అంతేకాదు కానీ ప్రభువా అయ్యా నా మనవులు, నా ఆలోచనలు, నా తలంపులు నాకు పుట్టక మునిపే నువ్వు ఎరిగి ఉన్న దేవుడివి కనుక నా యొక్క ప్రతి ఒక్కరిని తీరుస్తూ వచ్చావు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా అయ్యా మరి ఈ సమయంలో రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీరే తోడుగా ఉండి కృప చూపించండి తండ్రి. దేవా, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. క్యాన్సర్ గల బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోరండి తండ్రి. అయ్యా వారికి ఏమో జరుగుతుండగా కోల్పోయిన ధైర్యాన్ని అయ్యా మరి అంతేకాదు కానీ కోల్పోయిన ఓపికని, బలాన్ని దయచి సమకూర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నిజంగా మా ప్రార్థనలకు జవాబు రాకుండా అయ్యా ఏమైతే అవిధేతలు, దోషాలు ఉన్నాయో వాటన్నిటిని కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నా ప్రభువా ఎంతోగానో మాపై మేలు చూపుతూ తండ్రి మమ్మల్ని ఏ కీడుకి అప్పచెప్పకుండా వచ్చినందుకే నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితికి మమ్మల్ని తీసుకొని వచ్చావో అయ్యా తండ్రి మాకు తెలుసు నాయన. అయ్యా మాకు ఇచ్చిన
దేవుడివి నీకు తెలుసు నాయన. అయా మనం ఇచ్చేవారంగా మేము ఉన్నప్పటికీ నీ మేలులు మర్చిపోయి తండ్రి మరి మేము జీవిస్తున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా, మా జీవితాల్లో వెలుగు నింపిన దేవుడివి, ఆశ్చర్యకార్యాలు ఆలోచనకర్త అయా, నిత్యుడగు తండ్రి నాయన, నా దేవా, నా ప్రభువా, అందును బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. అయా మరి మా పరిస్థితులను ఎంతోగానో మారుస్తూ వచ్చినందుకే నేను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, మీరు తోడుగా ఉండి కృప చూపించండి తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా, అయా బీపీ షుగర్ కంట్రోల్లో లేని వారిని మీరు జ్ఞాపకం చేసి అయా వారికి నీ గాయపడిన హస్తాలతో ముట్టి నాయన బీపీ షుగర్ కంట్రోల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు అయ్యా. అంతేకాదు కానీ ప్రభువా, అయా బాలింతల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బాలింతలు అయా తన ఓపికలు అయా ఎంతోగాను అయా బలంగా అయా మరి ఎంతోగాను అయా మరి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత బలమైతే అయా మరి కోల్పోయిందో ఒక తల్లి తండ్రి, మరలా బలమంతటిని సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా, నా దేవా, చిన్న బిడ్డల వారందరి పట్ల మీరే తోడుగా ఉండ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. చక్కని ఆరోగ్యం దయచేయండి. అంతేకాదు కానీ ప్రభువా, అయా చిన్న బిడ్డలో చిన్నతనంలో వచ్చిన తండ్రి చిన్న చిన్న అయా అనారోగ్యాలతోనే జీవితం అంతా కొంతకాలం బాధపడుతూ ఉన్నారు నాయన. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అయా నీ గాయపడిన హస్తాలతో ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇక మా ఆవేదితలను క్షమించండి. మీరే మాతో మాట్లాడి అయా దినాన అయా మరి నీ సన్నిధిలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్క మేలుకై దేవా మమ్మల్ని మేము ఎక్కడైతే పడిపోయి ఉన్నామో తండ్రి మమ్మల్ని సరిచేస్తూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు. అంతేకాదు కన్నా ఆయన నీ బలం అయా మీ బల్లో యోగ్యంగా చేయడానికి అయా కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి ఎంతో మా కొరకు నీ అమూల్యమైన విలువైన రక్తాన్ని చిందిస్తూ వచ్చావు నాయన తండ్రి. మరి మేము ఎక్కడ తప్పిపోకుండా నాయన యోగ్యంగా నీ బలలో చేయడానికి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మా యొక్క అవిధేతలన్నింటినీ క్షమించండి అయా. మేము ఎక్కడైతే పడిపోయి ఉన్నామో అక్కడ లేవనెత్తి అయా మమ్మల్ని బలపరచండి. ఆత్మీయ ఎదుగుదల మరి ముఖ్యంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మా యొక్క అవిధేతలన్నింటినీ క్షమించండి నాయన తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా, అయా ఎవరైతే మరి వాక్యం చెప్తూ ఉన్నారో వారిని అభిషేకించి మీరే వాడుకొని అయా మీ మాటలతో మా యొక్క హృదయాల్ని శుద్ధి చేయండి అయా. మరి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నిజమే అయా ఎంతోగానో మేము పాపంతో జీవిస్తూ వచ్చాం. దయతో మమ్మల్ని క్షమించండి. అంతేకాదు కానీ ప్రభువా, అయా చిన్న బిడ్డలు అయా మరి యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు అయా మరి ఎంతోగానో తాగుడికి అయా ఎంతోగానో బానిసలైపోయి బ్రతుకుతూ ఉన్నారు నాయన. అటు వారిని మీరే జ్ఞాపకం చేసుకోనండి అయా. వారిని చూసి తల్లిదండ్రులు ఎంతోగానో కృంగిపోయిన పరిస్థితులు నాయన మీరే తోడుగా ఉండి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయా. వారిని మీరే అయా రక్షించబడే విడ్లుగా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు కానీ ప్రభువా, ఇది నాయన మరి చిన్న బిడ్డలు ఎంతోగానో వేరే ఊర్లకి వేరే రాష్ట్రాలకు వెళ్ళి అయా మరి చదువుకుంటూ ఉండగా వారిని మీరే తోడుగా ఉండి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను అయా. నా తమ్ముళ్ళు కూడా అయా కిడ్డు యూఎస్ఏలో ఉంటూ ఉండగా ఎంఎస్ కంప్లీట్ చేసి తండ్రి మరి చక్కగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాడు తండ్రి. తనకి మంచి ఉద్యోగం దయచేయండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవే కదా ప్రభువా. నిజమే అయా. మరి కిడ్డు ఎంతోగానో ఉద్యోగం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అయా. మరి తనకి తగిన ఉద్యోగం మంచి ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన అయా నీ వాక్యం సెలవిస్తుంది కదా నాయన. నిజమే నాయన. మా యొక్క నమ్మకత్వం మా విశ్వాసం ఎక్కడా కూడా కోల్పోకుండా ఉండడానికి కృప చూపించండి తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా, కిడ్డు మరి ఎక్కడా కూడా అయా పడిపోకుండా ఉండడానికి కృప చూపించండి. నీ రక్షణలో అయా రక్షించబడి అయా రక్షణలో ఎదగడానికి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. నేను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి అయా. తనకి మెయిల్ వచ్చి అయా మరి ఎగ్జామ్ అయా మెయిల్ వచ్చి మరి పోస్టింగ్కి దగ్గరలో ఉన్నాడు తండ్రి. చక్కగా తనకి ఆ ఉద్యోగం అయా ఇంకా మెయిల్ అయింది ఏమన్నా బిడ్డ కొరకు దాచి ఉంచింది అయా. తనకి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, ప్రతి మేలుకై నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి.
దేవా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఆయా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన వల్ల నీ కార్యాలు జరుగుతాయని విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. అయా మీరే తోడుగా ఉండి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి అయా మరి ముందున్న ఆయా దినమంతట్లో ఆయా మా ప్రవర్తన నీ స్వాధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. మేము ఎక్కడ కూడా ఆయా శాతానికి చోటు ఇవ్వకుండా ఉండడానికి కృప చూపించండి. మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించే వారముగా ఉండలాగా కృప చూపిస్తూ రమ్మని తండ్రి మీరు తోడుగా ఉండండి. కృప చూపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామమున ఈయన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. అంతేకాదు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పగా మీ కొరకు ప్రార్థిస్తాను. అంతేకాదు కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతుండగా వారి కోసం మీ అనుదిన ప్రార్థనలో కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. God bless you. Have a nice day friends. God bless you.